విప్రోలో జాబ్ వదిలేసి ఊర్లలో ఆవుల షెడ్డు పెట్టుకొని బతుకుతావా అని ఎగతాళి చేసిన వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పిన రైతు. హర్యానాలోని దీపక్ రాజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఎంబీఏ చేసి విప్రోలో జాబ్ కొట్టిండు. కానీ ఎంత అద్దాల మెడల్లో జాబ్ చేస్తున్నా కానీ ఊర్లో ఉన్నంత ప్రశాంతత ఇక్కడ లేదు అని, మా ఊరికి వెళ్ళి మంచిగా బిజినెస్ పెట్టుకుంటా అనే ఆలోచనతోటి ఆయనతో పాటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని వేసుకొని ఊర్లోకి వచ్చేసిండు. బేసిక్గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక బిజినెస్ పెట్టాలి, దాంట్లో డైరీ ఫార్మింగ్లో టెక్నాలజీని కలిపి దాన్ని ఎక్కువ మొత్తంలో పెద్దగా చేయాలని చెప్పేసి ప్లాన్ తోటి వచ్చారు. కానీ స్టార్టింగ్లో ఏమైందంటే ఆవులను వీళ్ళకి సరిగ్గా చూసుకోవడం రాక మొత్తం 50 ఆవులు ఉంటే కొన్ని నెలల తర్వాత అందులోకి వెళ్ళి 35 మాత్రమే బతికినాయి. ఇన్ని ఆవులు చనిపోవడం వల్ల వీళ్ళు ఏం చేసిరంటే ఇక నుండి ఆవుల హెల్త్ని ట్రాక్ చేస్తూ ఉందాం అండ్ వాటి పాల ప్రొడక్షన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉందామని చెప్పేసి దీంట్లో టెక్నాలజీని ఇంటిగ్రేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రతిరోజు చెక్ చేయడం, వాటి ద్వారా ఆవులకి ఎలాంటి తిండి పెట్టడం వల్ల లేకపోతే వాటిని ఎలా చూసుకోవడం వల్ల అవి ఎక్కువ మొత్తంలో పాలిస్తాయని చెప్పేసి కొత్తగా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉండే. అలా కొన్నేళ్ళు గడిచిన తర్వాత వీళ్ళకి ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి అర్థమైంది. అలా ఆవుల నుంచి వచ్చే పాలతోటి పెరుగు, నెయ్యి, పన్నీర్, లస్సీ లాంటివి ప్రోడక్ట్స్ తయారు చేసి బిన్సర్ ఫార్మ్స్ అనే కంపెనీ పెట్టి వాటి ద్వారా వీటిని అమ్ముతూ ఉండే. అలా చిన్న చిన్నగా గ్రో చేస్తూ హెచ్ఎఫ్ అని, జెర్సీ ఆవులు అని చెప్పేసి ఇలా కొత్త కొత్త బ్రీడ్, ఎక్కువ పాలిచ్చే బ్రీడ్ ఆవులను తీసుకొచ్చి దాదాపు 450 ఆవులకు పైగా వీళ్ళ ఫామ్లో చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఇవి ఎక్కువ మొత్తంలో పాలియనిక వీళ్ళు కంప్లీట్ టెక్నాలజీనే యూజ్ చేశారు. అలా ఒకప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక రోజులో 10 లీటర్ల పాలు రావడానికే నానా తంటాలు పడితే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఆవులతో ప్రతిరోజు 7,000 నుంచి 8,000 లీటర్ల పాలు వస్తున్నాయి. ఇలా వచ్చే పాలతో కేవలం డైరీ బిజినెస్ చేయడమే కాకుండా వీళ్ళ ఊర్లలో ఉండే రైతులకి పిఎంఆర్ ఫీడింగ్ టెక్నాలజీ అంటూ, డిఎన్ఏ టెస్టింగ్ అంటూ కొత్త కొత్త టెక్నాలజీస్ ద్వారా పంటలు మంచిగా వండే విధంగా చూసుకున్నారు. అలా 200 ఎకరాలలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తూ దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం 223 కోట్ల రూపాయల రెవెన్యూ సంపాదిస్తున్నారు. దాంట్లో వీళ్ళ ప్రాఫిట్ కేవలం 5 నుంచి 6% అయినప్పటికీ ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం, దాని ద్వారా ఒక రైతు ఇంతమందిని బతికించడం అనేది మామూలు విషయం కాదు.